ఇంకా స్పీడప్ చేయడం జరిగింది. సిబిఐ విచారణ తేదీ మార్చాలని కోరారు విజయ్. విచారణ చెన్నైలో జరపాలంటూ సిబిఐకి విజయ్ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎన్నికల ముందు విజయ్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల విజయ్కు విడాకుల నోటీసులు పంపించారు భార్య సంగీత. హీరోయిన్ త్రిషతో విజయ్కు వివాహితల సంబంధం ఉన్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వరుస ఇబ్బందుల్లో ఇప్పుడు విజయ్ కొనసాగుతున్నారా? విజయ్ రాజకీయ ప్రస్థానం ప్రెజెంట్ పూర్తిగా గతుకులమయంగా మారిందా? అడుగు వేసే ప్రతి చోట గుంతలే ఇప్పుడు ఎదురుపడుతున్నాయా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే అక్కడ కాంగ్రెస్తో జతకట్టే అవకాశం ఉంది అని మాట్లాడుకున్న తరుణం, కానీ కట్ చేస్తే కాంగ్రెస్ అక్కడ డిఎంకే వైపు చూస్తోంది. అదొక ఎదురు దెబ్బగా మాట్లాడుకుంటే సీట్ షేరింగ్ విషయంలో ఇటు టీవీకేతో వెళ్ళొచ్చు అని చెప్పి చర్చలు, లేకపోతే దానికి సంబంధించి డిస్కషన్స్ వచ్చాయి. అండ్ అనూహ్యంగా డిఎంకే అక్కడ తన పావుల్ని వేగంగా కదిపింది. దీంతో కాంగ్రెస్ అటు వెళ్ళిపోతోంది అనేది వినిపించిన మాట. సో అదే జరిగితే అది మొదటి దెబ్బ అనుకుంటే, రెండోది భార్య సంగీత నుంచి. అండ్ ఈ రెండు దెబ్బల నుంచి ఇంకా విజయ్ బయట పడ్డాడా లేదా అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. అఫ్కోర్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే తన విడాకుల కేసు విషయంలో సంగీతతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఒక చర్చ, దాంతోపాటు కోర్టు బయటే కేసును తేల్చుకోవాలని అండ్ సంగీతతో రాజీ కుదుర్చుకోవాలని ఒక 250 కోట్ల రూపాయలు ఎంతో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. సో వీటి గురించి ఇంకా మాట్లాడుకుంటున్న తరుణంలోనే, అంటే రాజకీయంగా ఎలా అడుగులు వేస్తాడు, ఎలా ముందుకు వెళ్తాడని చెప్పి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే అక్కడ ఏఐడిఎంకే, డిఎంకే, దాంతోపాటు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తుకి గట్టిగా ప్రయత్నం చేస్తుంది.